Hello everyone. Friends, Andhra Pradesh Medical Services Recruitment Board సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఉద్యోగాలకు సంబంధించి ఒక అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఉద్యోగాలు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎలాంటి ఎగ్జామ్ అనేది లేదు ఫ్రెండ్స్. ఇవి రెగ్యులర్ బేసిస్ జాబ్స్. సో ఇందులో మొత్తంగా 538 పోస్ట్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11th September 2025. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 3rd October 2025 ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి కావాల్సిన అర్హతలు, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ఫీ, సెలక్షన్ ప్రాసెస్, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ యొక్క పోస్ట్కి శాలరీ వచ్చేసి 1,51,370 రూపాయలు పర్ మంత్ ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్ అనేవి పెరగచ్చు లేదా తగ్గచ్చు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎలాంటి ప్రైవేట్ ప్రాక్టీసెస్ చేయకూడదు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది 100 పాయింట్స్కి గాను 75% పాయింట్స్ అనేవి ఎంబీబీఎస్ డిగ్రీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా, 10% మార్క్స్ అనేవి ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ అయ్యాక మీ యొక్క ఏజ్ మరియు సర్వీస్ ఆధారంగా, 15% పాయింట్స్ అనేవి కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ ఆధారంగా ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. COVID-19 డ్యూటీస్ 6 నెలలు కంప్లీట్ చేసిన వారికి 5 పాయింట్లు అనేవి యాడ్ అవుతాయి. ట్రైబల్ ఏరియాస్లో 6 నెలలు పనిచేసిన వారికి 2.5 పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. రూరల్ ఏరియాస్లో 6 నెలలు పనిచేసిన వారికి 2 పాయింట్స్, అర్బన్ ఏరియాస్లో 6 నెలలు పనిచేసిన వారికి 1 పాయింట్, కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా పనిచేసిన వారికి ఈ యొక్క మార్క్స్ అనేవి యాడ్ అవుతాయని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 4th పాయింట్, అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయాక మెరిట్ లిస్ట్ అనేది ఏపీఎంఎస్ఆర్బి వెబ్సైట్లో డిస్ప్లే అయితే చేస్తారు. నెక్స్ట్ 5th పాయింట్, ఆన్లైన్లో అప్లై చేసేందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూడండి ఫ్రెండ్స్. ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, కన్సల్టేటెడ్ మార్క్స్ మెమో, ఎంబీబీఎస్ కాన్వికేషన్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు. మిగిలిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ అనేవి అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ మళ్ళీ మార్పులు అనేవి చేయడం ఉండదని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే కనుక సీరియల్ నెంబర్, డిపార్ట్మెంట్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, క్వాలిఫికేషన్. సో ఇందులో ఫస్ట్ డిపిహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ, డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్. క్వాలిఫికేషన్ అనేది ఎంబీబీఎస్ డిగ్రీ అనేది ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. డిఎంఈ అండర్ ది కంట్రోల్ ఆఫ్ డిపిహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ, సిఐఎస్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ట్యూటర్. సో దీనికి కూడా క్వాలిఫికేషన్ అనేది ఎంబీబీఎస్ డిగ్రీ అనేది ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నవారు అర్హులు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు, ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 42 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అనేది ఓసీ వారికి 1000 రూపాయలు అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, వికలాంగులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వారు 750 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. అదర్ స్టేట్స్ వారికి ఓసీ కేటగిరీ కింద పరిగణించబడతారు మరియు వారు కూడా 1000 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ జోనల్ వైజ్ ఉన్న డిస్ట్రిక్ట్స్ చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో వారు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకునేప్పుడు ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చిన నెంబర్కి వర్కింగ్ అవర్స్లో, పని దినాల్లో కాల్ చేయాలని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.